సౌత్ ఇండియాపై ఉత్తరాది పార్టీలు కన్నేశాయా? ఉపరాష్ట్రపతి అభ్యర్థిని దక్షిణాది నేతకు ఇవ్వడం ఇందులో భాగమేనా? ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికలో రెండు కూటముల్లో లేని పార్టీలు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? ఒకవేళ ఆ పార్టీలు ఓటింగ్కు దూరంగా ఉండిపోతే స్థానికంగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందా? అసలు ఉపరాష్ట్రపతి ఎన్నిక బీఆర్ఎస్ వైసీపీ పార్టీలకు పెద్ద సవాల్గా మారిందా? భారత ఉపరాష్ట్రపతి ఎంపికలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇండి కూటమి తమ అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని రంగంలోకి దింపింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇండియా కూటమిలోని అన్ని పక్షాలు ఇందుకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్టు సమాచారం. అటు ఎన్డీఏ కూటమి కూడా దక్షిణాదికి చెందిన రాధాకృష్ణన్ను రంగంలోకి దింపింది. ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ప్రతిపక్ష పార్టీలను కోరింది. కానీ అనూహ్యంగా ఇండి కూటమి అభ్యర్థిని దింపడం, అది దక్షిణాదికి చెందిన నేత కావడంతో ఉత్తరాది పార్టీలు మొత్తం దక్షిణ భారతం వైపు చూస్తోందన్న చర్చ మొదలైంది. ఇక ఎన్డీఏ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాధాకృష్ణ స్వస్థలం తమిళనాడు. అందరినీ కలుపుకొని వెళ్లే నేతగా రాధాకృష్ణన్కు పేరుంది. అదీకాక ఆయన పార్లమెంటుకు కొత్త కూడా కాదు. కోయంబత్తూర్ లోక్సభ నియోజకవర్గం నుండి ఆయన బీజేపీ అభ్యర్థిగా 5 సార్లు పోటీ చేశారు. మొదటి 2 సార్లు 1998, 1999లో గెలిచారు. అయితే ఆ తర్వాత 2004, 2014, 2019లో ఓడిపోయారు. ఇప్పుడు రాధాకృష్ణన్ను ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా డీఎంకేను కార్నర్ చేసే అవకాశం బీజేపీ చిక్కించుకుంది. తమిళ నేత కావడంతో ఇండియా కూటమి అభ్యర్థికి స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే సపోర్టు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే డీఎంకే సపోర్టు ఇవ్వకుంటే ఎన్నికల్లో బీజేపీ దీన్ని ఒక అస్త్రంగా తీసుకునే అవకాశాలుంటాయి. రాధాకృష్ణన్కు వాజ్పేయి ఆప్ కోయంబత్తూర్గా ఆయన అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు. దీనికి తోడు ధన్ఖడ్తో పోల్చుకుంటే ధన్ఖడ్ బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు అధికార తృణమూల్ కాంగ్రెస్తో అనేక సార్లు విభేదిస్తూ వచ్చారు. రాధాకృష్ణన్ గవర్నర్గా జార్ఖండ్, మహారాష్ట్ర, తెలంగాణలో పనిచేసినప్పటికీ ఎలాంటి విభేదాలకు తావు లేకుండా బాధ్యతలు నిర్వహించారు. అయితే కమలం పార్టీ దక్షిణాదిలో ఎప్పటి నుంచో పాగా వేయాలని చూస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో అధికారం దక్కించుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో బలపడలేదు. ఇప్పుడు తమిళనాడు, కేరళలో బలపడాలని లెక్కలు వేసుకుంటోంది. అయితే దక్షిణాదిలో బలంగా ఉన్న లోకల్ పార్టీలు బీజేపీ బలపడకుండా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే దక్షిణాదిలో బీజేపీకి అవకాశమే లేకుండా ఇండి కూటమి కూడా రంగంలోకి దిగింది. ఇప్పుడు ఇండి కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా దక్షిణాదికి చెందిన సుదర్శన్ రెడ్డిని రంగంలోకి దింపారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం గ్రామంలో జన్మించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. హైదరాబాద్లో విద్యాభ్యాసం చేసిన ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 1971లో న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 1993లో ఎన్నికైన ఆయన 1995 మే 2న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక 2005 డిసెంబర్ 5న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2007 జనవరి 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎదిగారు. 2011 జూలై 8న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవి విరమణ చేశారు. అటు గోవా రాష్ట్రానికి మొదటి లోకాయుక్తగా కూడా సేవలందించారు. ఇప్పుడు ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం వెనక పెద్ద వ్యూహమే ఉందని అంటున్నారు. మొత్తం మీద ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో బీజేపీ దక్షిణాది నేతకే అవకాశం ఇస్తోంది. గతంలో ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడికి అవకాశం కల్పించింది. ఇప్పుడు మరోసారి దక్షిణాదికే చెందిన రాధాకృష్ణన్ను బరిలోకి దింపుతోంది. ఇప్పుడు రెండు కూటముల్లో లేని పార్టీలు ఏం చేస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఏ కూటమిలో పార్టీలు ఇండి కూటమి కూడా తెలంగాణకు చెందిన వ్యక్తికి కాంగ్రెస్ కూటమి నిలబెడుతున్నందున బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి వ్యూహం అమలు చేస్తుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది. తమకున్న 4 ఎంపీలతో కాంగ్రెస్ కూటమికి ప్రాంతీయ అభిమానంతో అయినా ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటింగ్ బహిష్కరించినా సరే అది బీజేపీకి మేలు చేసినట్లే అవుతుందన్న చర్చ జరుగుతోంది. అటు వైసీపీ కూడా ఇండి కూటమికే మద్దతు ఇస్తారా లేక ఎన్డీఏ వైపు వెళ్తారా అనేది చూడాల్సి ఉంది.
మొత్తంగా దక్షిణాది నేతకే ఉపరాష్ట్రపతి పదవి దక్కుతుండడంతో లోకల్ పార్టీలు ఎటువైపు మొగ్గుతాయి అనేది కూడా ఆసక్తికరంగా మారింది.